ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండ్ మీడియా మిత్రులకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు ఇప్పటి వరకు. అండ్ ఫస్ట్ థింగ్ సార్ కాల్ రాగానే నేను నో అని చెప్పలేదు. జస్ట్ ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం, ఆయన సూపర్విజన్లో వర్క్ చేయడం అన్నది అదృష్టం. అండ్ సో జస్ట్ యాక్సెప్ట్ చేసేసాను షార్ట్ స్టోరీ అన్న. అండ్ Ramki and Shekhar sir, you have been so sweet. Thank you for the opportunity. And meek pedda thanks sir first. And ETV ki vachetappadiki na first career nenu ETV television nunche start chesanu. And from there OTT, and this is my second OTT. Thank you so much ETV ki eppudu runapadi untanu. And definitely ga idi chudandi, short and sweet content. Ee madhya everybody are loving content, so please do watch and subscribe to Win. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అనిల్ సార్, రవి సార్, భరణి గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈటీవీలో ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ రాఘవేంద్ర సార్ దగ్గర చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ రామ్కి ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలా మా అందరికీ న్యూ టాలెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. సార్ చెప్పినట్టు మా టైటిల్ లాగా ఇది మంచి సార్ స్టైల్లో ఉంటుంది, అలనాటి ఏవి ముద్దులు అని చెప్పి. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ అవర్ షార్ట్ ఈటీవీ మినీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, ఎదురుగొన్న పెద్ద డైరెక్టర్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి. నన్ను ఫస్ట్ టైం లాంచ్ చేసింది కూడా ఆర్కే ప్రొడక్షన్ నుంచే. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్తో నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I'm so sorry, na Telugu koncham bad. Thank you so much, sir, for giving me this opportunity. Um, it is actually a very big deal for me since I do not come from a filmy background. So thank you for showing so much of faith in me. Thank you so much, Ramki Garu, for making me perform. Thanks to you also, sir. Thanks to the whole team for making me perform, because this is my first web series, and that's why I was very scared. But they make sure that I perform. So thank you, everybody, and thanks to my hero. Sir, I'm so sorry I don't have words for you, because I am still in shock that I'm working with you. So thank you. Thank you so much for the opportunity, sir. మాకు అన్నీ నేర్పిస్తూ అలా ఇంకా సొంత వాళ్ళ చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. నా తెలుగు కూడా వీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లైఫ్ పార్ట్నర్ బీజం బాగా వస్తుంది అనుకోలేదు సార్, కానీ చాలా బాగా వచ్చింది సార్. లాస్ట్ మిక్సింగ్ నేనే చేస్తున్నప్పుడు నాకు చాలా మంచి ఫీల్ వచ్చింది. ఐ మీన్ చాలా ఆఫీస్లో చాలామంది ఎంకరేజ్ చేశారు చాలా బాగా వచ్చిందని. అండ్ ఇంకోటి రీసెంట్గా మనం ముద్దుల మీద సాంగ్ చేసాము సార్. లిరిక్స్ మీరే రాశారు సార్. చాలా బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ రామ్కి బ్రదర్. థ్యాంక్ యూ శేఖర్ సార్. సభా పెద్దలకి, మీడియా పెద్దలకి నమస్కారం అండి. 80s 90s పుట్టిన వాళ్ళందరికీ సినిమాని పరిచయం చేసింది ఈటీవీ అండి. సో అలాంటి ఈటీవీ ఇప్పుడు ఈటీవీ విన్గా ఎన్నో విలువలతో కూడిన కంటెంట్ని అందిస్తున్న ఈటీవీ విన్ యాజమాన్యం, బాబునేడు సార్ కానివ్వండి, సాయికృష్ణ గారు, నితిన్ గారు అండ్ టీమ్ అండి, ఎవ్రీథింగ్. సో మీరు ఇలాంటి విలువలతో కూడిన కంటెంట్ని అందిస్తూ అందులో మాకు కూడా ఒక భాగం ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ అండి. ఇక అలుపెరగని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు అండి. ఎందుకంటే నాలాంటి కొత్త వాళ్ళకి, ఇంకా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫీస్లో. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి స్టేజ్ని పరిచయం చేస్తున్నాడు ఆయన. సో ఒక స్టేజ్ మీదకి రావాలి అంటే దాని వెనకాల మనం పోగొట్టుకున్న రోజులు ఎన్నో ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుంది. కానీ ఎవరైనా ఆఫీస్కి వెళ్తే అవకాశం ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు, కానీ టాలెంట్ ఉంటే ఆయన ఫోన్ చేసి మరీ పిలిపించుకునే అవకాశం ఇస్తాడు. సో అలాంటి వ్యక్తి
అంత పెద్ద వ్యక్తి అలాంటి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది అది చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అది. సో థ్యాంక్ యూ అండి. బాయ్. కిరణ్ గారు ఎందుకైనా మిమ్మల్ని చూస్తుంటే మాకు అనుదీప్ గారి ఫ్రెండా లేకపోతే బ్రదరా అనిపిస్తుంది. అంటే చెప్పులు వేసుకోలేదు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు అండ్ అలాగే టీమ్. త్వరలోనే మనము కథాసుధలో ఈ కథలన్నీ మనం ఇప్పుడు విన్నటువంటి మాటలన్నీ కథల రూపంలో చూడబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇవాళ వచ్చినటువంటి అతిథులందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, ఎన్నో అరుదైనటువంటి పాత్రల్ని తన భుజాలపైన మోసి, ఎన్నో అరుదైనటువంటి కథల్ని తన గుండెలపైన మోసినటువంటి గొప్ప కళాకారుడు, సినిమా భక్తుడు, అలాగే శివభక్తుడు శ్రీ తనికెళ్ల భరణి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వారికి మీ టీం అలాంగ్ విత్ సతీష్ గారి టీం వస్తారా? ఓకే, సరే. అయితే బిఫోర్ తనికెళ్ల భరణి గారు అండ్ అలాగే సతీష్ వేగేసిన గారి టీం మాట్లాడే ముందు మా రైటర్ డైరెక్టర్ రవి గారిని వచ్చి వేదిక మీద మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ రవి గారికి బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు, మీరు ఎన్నో కథలు రాశారు, డైరెక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ కొత్త ప్రెజెంటేషన్ ఎలా ఉందంటారు? ఈటీవీ విన్లో రాబోతున్నటువంటి ఈ న్యూ జనరేషన్ మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం. ముందుగా రామోజీరావు గారిని గుర్తు చేసుకుంటూ, ఆధునిక తెలుగు చరిత్రలో అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకరు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అలాగే మా రాఘవేంద్రరావు గారు, రఘుపతి వెంకయ్య గారు తెలుగు సినిమా పితామహుడు అయితే కమర్షియల్ సినిమా పితామహుడు రాఘవేంద్రరావు గారు. అడవి రాముడికి ముందు, అడవి రాముడి తర్వాత అలా ఉంటుంది కమర్షియల్ సినిమా అంటే. పాటలు కానీ కథలు కానీ, రాఘవేంద్రరావు గారు అంటే అందరూ పాటలు 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 అంటారు, ఎందుకంటే పాటలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. కానీ అంతకంటే గొప్ప కథలు ఆయన సినిమాల్లో ఉన్నాయి. ఎంతో డ్రామా ఉంది, ఎంతో నేర్చుకునేందుకు వీలుగా ఉంది, ఎంత సున్నితంగా చెప్పచ్చు, ఎంత చెప్తే చాలు అన్నది రాఘవేంద్రరావు గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది, రుద్దకుండా కొట్టకుండా. అలాగే మనిషి ఎంత పెద్దవాడైనా 6 అడుగులున్నా 7 అడుగులున్నా గుండె గుప్పిడే ఉంటుంది. అలాగే సినిమా ఎన్ని కిలోమీటర్లు నిడి ఉన్నా కథ 30 నిమిషాలే ఉంటుంది. మిగతా అన్ని ఫైట్లు, పాటలు, విలన్ ఇంట్రడక్షన్లు, ఇంటర్వెల్ ఫైట్లు, వాడి కింద పట్టడం, మీద పట్టడం, దొల్లటం, ఇవన్నీ ఉంటాయి. కథ మాత్రం ఆ 10 సీన్లే ఉంటుంది. ఆ కథని కథాసుధగా తీసుకురావడం ఈటీవీ వారి గొప్ప ప్రయోగం, చాలా గొప్ప విధానం కూడా. ఎందుకంటే ఈనాడు అంటేనే కథలు. ఇప్పుడు అజయ్ శాంతి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఇది కథ కాదు అనే శీర్షిక మీద 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు కథలు రాస్తున్నారు ఆయన. అలాగే ఎన్నో మంచి కథలను తీసుకొచ్చి ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఈటీవీ సీరియల్స్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఎన్నో యాక్టర్స్ని, ఎంతో టాలెంట్ని తీసుకొచ్చిన ఈటీవీ విన్నువారు బాపిరెడ్డి గారి నేతృత్వంలో వెరీ టాలెంటెడ్ టీం, నితిన్ అండ్ సాయి, చాలా 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 కమిటెడ్ పీపుల్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు కథాసుధాని స్టార్ట్ చేయడం, అది రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఉండటం, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మా సతీష్ వేగేసిన అన్ని సినిమాలు, సతీష్ చేసిన అన్ని సినిమాలు, తను రాసిన సినిమాలు, తీసిన సినిమాలు అన్నీ కూడా కథా బలం ఉన్న సినిమాలే, క్యారెక్టర్ బలం ఉన్న సినిమాలు, హృదయాన్ని కదిలించే సినిమాలు. అలాంటి వాళ్ళతో ఇలాంటి కథాసుధ అనే శీర్షిక మీద ఇలాంటి 30 నిమిషాల సినిమాలు చేయటం, అది కంటికి ఈజీగా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసేందుకు వీలుగా ఉంటుంది. ఇది కాకుండా ఎంతోమంది యాక్టర్స్ని తీసుకురావడానికి ఒక వేదికగా ఉంటుంది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. మేమందరం కూడా కథలు రాసుకుని మీ దగ్గరికి వచ్చి మీ ఆఫీసుల చుట్టూ తిరిగి మీరు ఓకే అని వెనక తెలుసుగా ఓటీటీ సంగతి అందరికీ అది చేసి, అండ్ ఐ విష్ యూ ఆల్ ఆఫ్ ద టీమ్ అది గ్రాండ్ సక్సెస్. అలాగే భరణి గారు లాంటి ఒక గొప్ప నటులు, అంటే ఇంత సీనియర్ నటులు కూడా ఈ వేదికని ఆలింగనం చేసుకుని ఇట్లాంటి సినిమాలు చేయడం వల్ల వాటికి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. భరణి గారు చేశారంటే ఏదో లేకుండా చేయరుగా,
అంటే ఒకసారి చూద్దాం అనే ఒక ఆశ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి వాళ్ళు రావటం చాలా మంచి విషయం ఇది. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక 30 నిమిషాల కథ చేద్దాం అనుకుంటున్నాం మీకోసమేనండి. దీంట్లో 30 నిమిషాలు 30 నిమిషాల్లో మీ అంటే గురించి సినిమా కేటాయించడం కొంచెం చేయాలి. కష్టంగా ఉంది. అంటే నాకు అనిల్ గారు డైలాగులు రాస్తానని ఇప్పుడే మాట ఇచ్చారు. ఆహా. అదేమిటంటే, సుమకి ఇంకా పద్మశ్రీ ఎందుకు రాలేదు, ఇది టైటిల్. కాంట్రవర్సీలు రాయవా? నేను చేయట్లేదు ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇందాక చెప్పిన విధంగానే ఆయన సినిమా కథని రెడీ చేసుకునే ముందే హౌస్ఫుల్ బోర్డ్ రెడీ చేసేసుకుంటాడేమో. త్వరలోనే మనకి అంటే రేపే ఉగాది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి ఆ షడ్రుచులు ఈయన సినిమాల్లో మనకు కనిపించేస్తూ ఉంటాయి, అన్ని ఇమోషన్స్ కూడాను. ఆడియన్స్ పల్సు, ఆడియన్స్కి కొలెస్ట్రాల్, షుగరు, బీపీ ఏమున్నాయో అన్నీ బాగా తెలిసినటువంటి మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే వారికి బొకేని అందించవలసిందిగా